ఈరోజు నేను ప్రిపోజిషన్స్ గురించి వీడియో చేస్తున్నాను. ఇందులో ప్రిపోజిషన్ అనేది ప్రీపొజిషన్. ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం. ప్రిపోజిషన్ అనేది ఎప్పుడు ఒక నౌన్కి కానీ, నౌన్ గ్రూప్కి కానీ, ప్రొనౌన్కి కానీ ముందు వాడతాం. అంటే ఏ నౌన్ గురించి మనం మాట్లాడుతున్నామో దాని ముందు ఈ ప్రిపోజిషన్ వాడితే ఆ నౌన్ని తీసుకెళ్ళి సెంటెన్స్లో ఉండే ఇతర భాగాలతో కలుపుతాం. ఇది స్థానాన్ని తెలియజేసేటటువంటిది. ప్రిపోజిషన్ అనేది స్థానాన్ని తెలియజేసేది. కాబట్టి ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నప్పుడు ద టేబుల్ అనే నౌన్ గ్రూప్ని తీసుకెళ్ళి బుక్ అనేటటువంటి నౌన్ని, ద బుక్ అనేటటువంటి నౌన్ గ్రూప్ని ఆ స్థానాన్ని ఫిక్స్ చేస్తుంది ఇన్ను. బుక్కిను టేబుల్కి స్థానం ఏంటి, బుక్ ఎక్కడుంది, టేబుల్కి ఎక్కడుంది, ఏ స్థానంలో ఉంది అని తెలియజేస్తుంది. కాబట్టి ఇలాగ పొజిషన్ని తెలియజేసేది ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్ తర్వాత సాధారణంగా 99% నౌను లేకపోతే నౌన్ గ్రూపు లేకపోతే ప్రనౌను ఉండొచ్చు. ద టేబుల్ అనొచ్చు, ద లాంగ్ టేబుల్ అనొచ్చు, ద కార్నర్ టేబుల్ అనొచ్చు, ద లాంగ్ కార్నర్ టేబుల్ అనొచ్చు, ఆన్ ఇట్ అని కూడా అనొచ్చు. ఆన్ ద టేబుల్, ఆన్ ఇట్ అని కూడా అనొచ్చు. మళ్ళీ దాని గురించే చెప్తున్నట్లయితే అప్పుడు ఈ ఆన్ అనేది స్థానాన్ని తెలియచేసేటటువంటిది. కాబట్టి దీన్ని ప్రిపోజిషన్ అంటారు. ఈ ప్రిపోజిషన్స్ అనేవి 3 రకాలు. ఒకటి సింపుల్ ప్రిపోజిషన్స్, ఇన్, ఆన్, అట్, ఆఫ్, విత్, ఇవి ప్రిపోజిషన్స్. ఫర్, టు, ఇవి ప్రిపోజిషన్స్, సింపుల్ ప్రిపోజిషన్స్. బై, విత్, ఆన్, ఫర్, అట్, ఆఫ్, ఇలా 2 లేకపోతే 4 పదాలు ఉండేటటువంటివన్నీ కూడా సింపుల్ ప్రిపోజిషన్స్. ఈ సింపుల్ ప్రిపోజిషన్స్ని మనము ఒక్కోసారి మీనింగ్ ప్రకారమే వాడుకోవచ్చు. ఆన్ అంటే పైన, ఇన్ అంటే లోపల, ఆఫ్ అంటే యొక్క, ఫర్ అంటే కొరకు, విత్ అంటే తో, బై అంటే చే, అట్ అంటే వద్ద, ఇలాగా ఆ మీనింగ్ వచ్చేటట్టుగా సాధారణంగా వాడుకోవచ్చు. కానీ అన్ని సందర్భాల్లోనూ ఇలా కేవలం ఫిజికల్ మీనింగ్ ఉండేటట్టుగా వాడడానికి ప్రిపోజిషన్స్కి వీలు పడదు. ఈ ప్రిపోజిషన్స్ ఇంకా డబుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అని కూడా అంటారు. ఎలాగంటే విత్, ఆఫ్టర్, బిఫోర్, అరౌండ్, విదిన్, విదౌట్, ఇంటూ, టిల్, అంటిల్, అరౌండ్, ఓవర్, అవే, అపార్ట్, బిహైండ్, ఇలాగా ఈ ప్రిపోజిషన్స్ని మనము కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటాం. ఎందుకంటే 2 పదాలు కలిసినవి ఒరిజినల్గా. ఇది లాటిన్లో. ఫర్ ఎగ్జాంపుల్, బిహైండ్ అంటే బి అంటే ఉండు, హిండ్ అంటే వెనుక, బిహైండ్ అంటే వెనుక, అలాగనమాట. అందుకని ఇవి కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటారు. కానీ వీటిని కూడా సింపుల్ ప్రిపోజిషన్స్ లాగానే మీనింగ్ ప్రకారంగా నేర్చుకుని మనము సాధారణంగా వాడుకోవచ్చు. ఒక 50% వాడుకోవచ్చు. కాబట్టి వీటిని మీనింగ్ నేర్చుకుని ఒక పేపర్లో రాసుకుని మీనింగ్ నేర్చుకుని ఒప్పజెప్పుకుని ఆయా సెంటెన్సెస్లో అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి. ఇవి ప్రిపోజిషన్స్ అనేటటువంటి ఇంకొక రకం కూడా ఉంటాయి. అవి ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటారు. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్, అట్ ద బ్యాక్ ఆఫ్, ఫర్ ద సేక్ ఆఫ్, ఇలాంటివి ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటారు. ఇవి కూడా మనకి నెట్లో చాలా లిస్టులు కనపడతాయి. అవి ఒక టీచరు ఒక స్టూడెంట్కి చెప్పి జరిగేది కాదు. ఆ లిస్టులుగా చూసుకుని మనకు ఆ మీనింగ్ వచ్చినా రాకపోయినా నోటికి ఆ పదాలను అలవాటు చేసుకోవాలి. తర్వాత మనం చెప్పినట్టుగా, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రీడింగ్ ప్రాక్టీస్ ద్వారా రచయితలు ఉపయోగించే సందర్భాన్ని బట్టి మనం వాటిని అర్థం చేసుకోవచ్చు. అలాగే రావాలి ప్రిపోజిషన్స్. ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్ మాత్రం చాలా కష్టం. ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ అనేవి నేటివ్ స్పీకర్స్ ఎలా వాడుతున్నారో దాన్ని చూసి అలాగ మనం కాపీ చేయాలి, ఇమిటేట్ చేయాలి. అంతేకాని మన సొంతం ఏముండదు, ఇమాజినేషన్ ఉండదు.
మనం కావాలని ఒప్పజెప్పి పెట్టేదేం ఉండదు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ కూడా అంతే. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ మాత్రం ఇడియోమాటిక్‌గా యూజ్ చేయాలి. ఇడియోమాటిక్ అంటే ఆయా నేటివ్ స్పీకర్స్ ఎలాగైతే వాటిని ఉపయోగిస్తున్నారో ఆ రకంగా మనం ఉపయోగించాలి. దానికి ప్రత్యేకమైన అర్థం అంటూ ఏమీ ఉండదు. ఆ సిచ్యువేషన్ బట్టి మీనింగ్ మారుతుంది. ఇవే కాకుండా వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ అనే లిస్టులు కూడా ఉంటాయి. అవి ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళి వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ అని గూగుల్ సెర్చ్లో కొట్టినా కూడా మీకు వస్తుంది. అదేంటంటే ప్రిపోజిషన్ తర్వాత ఎప్పుడూ నౌనే ఉంటుంది, కానీ ప్రిపోజిషన్కి ముందు వర్బ్ ఉండొచ్చు, అడ్జెక్టివ్ ఉండొచ్చు, ఇంకొక నౌన్ ఉండొచ్చు. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నప్పుడు ఈజ్ అనే వర్బ్ తర్వాత ద టేబుల్ అనేటటువంటిది వచ్చింది. ఈజ్ ఆన్ అనేటటువంటి ప్రిపోజిషను ఆన్ తర్వాత నౌన్ తప్పకుండా ఉంటుంది, కానీ ద ఆన్ ముందు ఈజ్ వచ్చింది అంటే వర్బ్ వచ్చింది. కాబట్టి వర్బ్ తర్వాత ప్రిపోజిషన్ రావచ్చు. దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్ అని కూడా చెప్పచ్చు. దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్ అంటే బుక్ నౌను, ఆన్ ప్రిపోజిషను, టేబుల్ ద టేబుల్ నౌన్ గ్రూప్ ఇలా కూడా రావచ్చు. అప్పుడు ఒక నౌన్ పక్కన ప్రిపోజిషన్ వచ్చి దాని తర్వాత నౌన్ కానీ నౌన్ గ్రూప్ కానీ వస్తుంది. ఇంకా ఒక అడ్జెక్టివ్ తర్వాత కూడా ప్రిపోజిషన్ వాడచ్చు. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్. హీ ఈజ్ ఫాండ్ అనేది అడ్జెక్టివ్. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. ఇంట్రెస్టెడ్ అనేది పాస్ట్ పార్టిసిపల్ని అడ్జెక్టివ్గా వాడారు. ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. మ్యూజిక్ అనే నౌన్ ముందు ఇన్ వచ్చింది. ఎప్పుడూ నౌన్ ముందు ప్రిపోజిషన్ వస్తుంది. ప్రిపోజిషన్ ముందు నౌన్ రావచ్చు, అడ్జెక్టివ్ రావచ్చు, వర్బ్ రావచ్చు. అందుకని కొన్ని అడ్జెక్టివ్స్ని కొన్ని ప్రిపోజిషన్స్తో, కొన్ని వర్బ్స్ని కొన్ని ప్రిపోజిషన్స్తో, కొన్ని నౌన్స్ని కొన్ని ప్రిపోజిషన్స్తో వాడతారు. కాబట్టి లిస్టుల్లో మీకు హెడ్డింగే ఇచ్చేస్తారు. ద ఫాలోయింగ్ ప్రిపోజిషన్స్ ఆర్ యూజ్డ్ విత్ నౌన్స్. నౌన్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్, అడ్జెక్టివ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్, లేకపోతే వర్బ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ అని ఇస్తారు. ఇంట్రెస్టెడ్ ఎప్పుడు ఇన్తోనే వాడాలి, ఫాండ్ ఎప్పుడు ఆఫ్తోనే వాడాలి. ఈ రకంగా అన్నమాట. ఇలాంటి వాటిని మనం అలాగా ఆ ఫాండ్ అనే పదానికి మీనింగ్ వచ్చినా రాకపోయినా మాట్లాడి చదివి అలవాటు చేసుకోవాలి. సిచ్యువేషన్కి సంబంధించినప్పుడు ఆయా కథల్లో లేకపోతే ఆయా సిచ్యువేషన్లో మనం రీడింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు దీనికి మీనింగ్ అర్థమైపోతుంది. ముందు మాత్రము గ్రామర్గా ఒప్పచెప్పుకోవాలి, లిస్టులుగా ఒప్పచెప్పుకోవడం అంటే ఊరికనే చదివి ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు అవి అలవాటు అయిపోతాయి. అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా వాడితేనే ప్రిపోజిషన్స్ వస్తాయి. ప్రిపోజిషన్స్ రావడానికి సపరేట్గా ఎక్సర్సైజెస్ చేసి కరెక్షన్ కూడా చేయించుకోవాలి. ఇవే కాకుండా ప్రిపోజిషన్స్ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వర్బ్తో వాడినప్పుడు తేడాలు వస్తాయి. వేరు ప్రిపోజిషన్స్ వాడడం వల్ల ఒకే వర్బ్కి వేరే మీనింగ్ వస్తుంది. వీటిని ఫ్రేజల్ వర్బ్స్ అని కూడా అంటారు. ఎలాగా? పుట్ అనేటటువంటిది ఉంచు అనే మీనింగ్లో వాడతాం. పుట్ ఇన్ అంటే ప్రయత్నం చేయడం అనే మీనింగ్ వస్తుంది. యు మస్ట్ పుట్ ఇన్ ఎఫర్ట్ అంటారు. అప్పుడు పుట్ అంటే ఉంచడం అనే మీనింగ్ రాదు. పుట్ ఇన్ అంటే ప్రయత్నం చేయడం అనే మీనింగ్ వస్తుంది. అలాగే పుట్ ఆఫ్ అంటే మామూలుగా పుట్ అనే మీనింగ్ అక్కడ రాదు. పుట్ ఆఫ్ ద లైట్ అంటారు, అంటే స్విచ్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. అలాగే హీ ఫెల్ట్ పుట్ అవుట్ బై హర్ కమెంట్స్. పుట్ అవుట్ అంటే డిస్కరేజ్డ్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి అక్కడ అవుట్ కలపడం వల్ల పుట్టుకు వేరే మీనింగ్ వస్తుంది. మనం వీటినే ఇడియోమాటిక్గా నేర్చుకోవడం అంటాం. ఇవి ఇలాగే నేర్చుకోవాలి. ఇలా చాలా లిస్టులు ఉంటాయి. అవన్నీ చదివి అర్థం చేసుకుని ఒప్పచెప్పుకోవడం అంటే పుట్ ఇన్ పుట్ ఆఫ్ అట్లా కాదు. పుట్ ఇన్ ఎఫర్ట్, పుట్ ఆఫ్ ద లైట్, షీ ఫెల్ట్ పుట్ అవుట్ బై ద కమెంట్స్. ఇలాగా ఫుల్ సెంటెన్స్ని వాడాలి. ఇవి డిక్షనరీస్ అన్నింట్లో ఉంటాయి, ప్రతి డిక్షనరీలో ఉంటాయి. ఇన్ని ఇవ్వగానే అక్కడ వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ అక్కడ ప్రిపోజిషన్స్గా ఇస్తారు. కానీ డిక్షనరీలో చదవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా వెబ్సైట్స్కి వెళ్ళి గూగుల్ సెర్చ్లో వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ లిస్టులు చూస్తే ఇప్పుడు మీకు ఈజీగా ఉంది. ఒకప్పుడు కాలంలో మేమైతే డిక్షనరీలో చూసే నేర్చుకున్నాం. తర్వాత ఇంకొక రకమైనటువంటి ప్రిపోజిషన్స్ ఉంటాయి.
ఆ ప్రిపోజిషన్స్ అనేటటువంటి పెట్టడం వల్ల ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మీనింగ్ వస్తుంది. అప్పుడు ఆయా సందర్భంలో ఉపయోగించేటటువంటి మీనింగ్ని మనం ఉపయోగం మీదే అలవాటు చేసుకోవాలి. కానీ మనం చెప్తే ఒక సందర్భం కోసం అని చెప్పి, ఒక మీనింగ్ కోసం అని చెప్పి మనం చెప్పడానికి వీల్లేదు. వి ర్యాన్ అబౌట్ ద ప్లేస్ అంటే ఆ ఏరియా అంతటిని సుమారుగా తిరిగేమో అనే మీనింగ్. వి వెంట్ అరౌండ్ ద ప్లేస్ అంటే ఆ ప్రదేశం అంతా క్యాజువల్గా తిరిగేమో అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వెంట్ అరౌండ్, టాక్డ్ అరౌండ్ ద టాపిక్ అంటే అక్కడ భౌతికమైన మీనింగ్ ఏమీ రాదు. సుమారుగా క్యాజువల్గా దాని గురించి అనే మీనింగ్ వస్తుంది. అబౌట్ అనరు. అబౌట్ అంటే గురించి, అది మామూలుగా మీకు తెలిసిందే. కానీ అరౌండ్ కూడా వాడతారు దానికి. సో ఇట్లాగ మనము పదాలను మనకు దానికి సంబంధించినటువంటి విధంగా ఉపయోగించడం అనేటటువంటిది రీడింగ్ ప్రాక్టీస్ వల్ల వస్తుంది. మీరు ఎక్సర్సైజ్ చేసి టీచర్ చేత కరెక్షన్ చేసుకోవటం వల్ల వస్తుంది. అంతేగాని మీ అంతటి మీరు ఊరికే వింటే, ఎవరో అంటుంటే మీరు వింటే రాదు. నేను ప్రతి క్లాస్లో చెప్తున్నాను, మీరు అనుకున్నంత సులువుగా ఇంగ్లీష్ రాదు. ఒక టీచర్ చేత మీరు కరెక్షన్ చేయించుకుని ముందు ప్రైమరీగా నేర్చుకోవాలి. ఆ తర్వాత మీరు వేరే రకంగా మీ టైంనంతా రీడింగ్ ప్రాక్టీస్ మీద ఉపయోగించి ఆ రీడింగ్ ద్వారా నేర్చుకోవాలి. తర్వాత ఇంకొక రకమైనటువంటి ప్రిపోజిషన్స్ ఉపయోగం కూడా ఉంటుంది. అవేంటంటే ఈడియమ్స్. హీ ఫెల్ ఇన్ లవ్ అంటారు. లవ్ అనేటటువంటిది ఏమన్నా ఒక భావ్య పడడానికి కాదు, అది అలాగే వాడతారు. వీటిని ఈడియమ్స్ అంటారు. దే ఆర్ హౌ ఆర్ ద హస్బెండ్ అండ్ వైఫ్ గోయింగ్ ఆన్ అంటే దే ఆర్ గోయింగ్ లైక్ ఏ హౌస్ ఆన్ ఫైర్ అంటారు. హౌస్ ఆన్ ఫైర్ ఏంటి? హౌస్ ఆన్ ఫైర్ అంటే ప్రమాదం అనే మీనింగ్ మనం అనుకుంటాం, కానీ ఇంగ్లీష్లో అదొక ఇడియం. హౌస్ ఆన్ ఫైర్ అంటే చాలా బాగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని అర్థం. హీ ఈజ్ ఫిట్ యాజ్ ఫిడిల్ అంటారు. హీ స్విమ్స్ లైక్ ఏ ఫిష్ అంటారు. ఇవన్నీ కూడా ఇడియమ్స్ అంటారు. ఇవి ఇలా వాడితేనే భాషకి అందం. ఇంగ్లీష్ నేటివ్ లాంగ్వేజ్ మనం ఉపయోగించడం నేర్చుకోవాలి. అలా నేర్చుకోలేకపోతే చాలా సందర్భాల్లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, ఎవరైనా మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా కథ చదివినప్పుడు కానీ ఆ విషయాలు మనకు అర్థం కావు. ఆ భాషని మనం నేటివ్ స్పీకర్ లాగా ఉపయోగించలేకపోతున్నాం అని అర్థం. అలా ఉపయోగిస్తేనే ఇంగ్లీష్ ఉపయోగించినట్లు లెక్క. ఊరికినే ఏదో ఒక పదం నేర్చుకుని ఎక్కడో ఒక చోట తెలుగులో ఆ పదాన్ని వాడేస్తే అది ఇంగ్లీష్ కాదు.